హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు కారు అమ్మడానికి ఉన్నది, మీరు రండి వీడియో చేయండి మా ఇంటి దగ్గరకు వచ్చని కస్టమర్ కొంచెం రిక్వెస్ట్ చేశారు. కాబట్టి మాకు కూడా కొంచెం ఒక 4 కిలోమీటర్సే ఉంటుంది, కాబట్టి నేను కూడా రావడం జరిగింది డైరెక్ట్ కస్టమర్ ఇంటి గారికి. ఈరోజు షిఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ 2013 12వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2014 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. అంటే 2029 జనవరి వరకు జీవితకాలం ఉంటుంది. ఎంత తిరిగింది సార్? 73,000 తిరిగింది. 73,000 కిలోమీటర్లు మొత్తం ట్రాక్ ఉందన్నారు కదా. మొత్తం బండి కొన్న కాంచేలి ఇప్పుడు 73,000 వరకు మొత్తం షోరూమ్ ట్రాక్. బండి ఫస్ట్ రాగానే మేము చెక్ చేసాం, టైమింగ్ చైన్ కానీ ఇంజన్ కానీ ఎక్కడ పెయింట్ కాలే. ఇంతవరకు షోరూమ్ నుంచి వచ్చిన పెయింటే ఉంది. ఈవెన్ బంపర్ కూడా పెయింట్ కాలే. కాకపోతే చిన్న అంటే ఇన్నేళ్ళు అయింది కాబట్టి 9 ఇయర్స్ 10 ఇయర్స్ అయింది కాబట్టి చిన్న గీతలు ఉన్నాయి. అవి కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్తా. ఒరిజినల్ పెయింట్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో ఒరిజినల్ పెయింట్ అట్లే ఉంది. ఒక్క గ్లాసు కూడా మారలే. మళ్ళీ 5 షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఇంకా నడుస్తున్నాయి, కొంచెం అరిగిపోయినాయి అవి. కాకపోతే కొత్త వేయలే, అంతే. వేసుకోవాలి, ఎవరైతే కొనొచ్చో వాళ్ళు వేసుకోవాలి. మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ దాకా ఉంది. ఇంకా కరెక్ట్ 11 నెలలు వ్యాలిడిటీ, మొన్ననే చేయించారట. 11 నెలలు వ్యాలిడిటీ ఉంది, అంతేనా కదా? 11 నెలలు ఉంది ఇంకా వ్యాలిడిటీ. ఇంకా 11 నెలలు వ్యాలిడిటీ ఉంది. లాస్ట్ సర్వీసింగ్ కూడా 67,000 కదా. 67 షోరూమ్ ట్రాక్ కూడా చూపించారు మాకు, బిల్లు కూడా ఉంది. లాస్ట్ ట్రాక్ 67,000కి అయింది. అది కూడా ఈ సంవత్సరమే. అంతకుముందు కూడా చూసాం మేము, అంతకుముందు కూడా ఉన్నది. ఒరిజినల్ రీడింగ్, ఒరిజినల్ బండి. ఇంతవరకు ఈ మధ్యలో ఇంత తక్కువ తిరిగినాయి డీజిల్ బండ్లు ఎక్కడ చూడలేదు. అట్లా ఉన్నది కాబట్టి క్వాలిటీ సార్ చెప్పింది కాబట్టి నేను డైరెక్ట్ రావడం జరిగింది. ఇక్కడికే వచ్చి వీడియో చేస్తున్నా. మీకు వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి. చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే, ఎక్సలెంట్ ఉంది వెహికల్. రాగానే నడిపాము మేము కూడా, 1 కిలోమీటర్ వెళ్ళేసి వచ్చాము. ఒరిజినల్ పెయింట్, షోరూమ్ పెయింట్. ఇంతవరకు బంపర్ కూడా పెయింట్ కాలే, కాకపోతే చిన్న గీతలు ఉన్నాయి అంతే. ఇది ఒరిజినాలిటీ పోతుందని చేపియలేదు. బంపర్కి చిన్న గీతలు అంతే, కానీ హెడ్ లైట్లు కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. టైర్లు కూడా చూడండి, అన్నీ షోరూమ్స్ వచ్చిన టైర్లే, కాకపోతే అరిగిపోయినాయి. ఇదైతే వేసుకోవాలి ఇమ్మీడియట్లీ, 0 అయిపోయింది. ఇది కూడా అంతే, 0 అయిపోయింది. ఇక అన్ని షోరూమ్ టైర్లు ఇంకా నడుస్తున్నాయి. ఈ 2 టైర్లు అయితే ఇమ్మీడియట్లీ మార్చాలి. వెనక టైర్లు పర్లేదు, కొంచెం ఉన్నాయి, నడుస్తాయి. వెనక టైర్లు ఇప్పుడే ఇమ్మీడియట్లీ వేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ మనకు ముందే అరుగుతాయి. వెనక టైర్లు పర్లేదు, నడుస్తాయి. ఇంకొక 15,000 అట్లా తిప్పవచ్చు వెనక టైర్లు. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసేది మనం చూడండి, చాలా నీట్గా ఉంది. చిన్న గీతలు అంతే, లెఫ్ట్ సైడ్ ఫుట్ బోర్డ్ వైపు చిన్న గీతలు అంతే. డీజిల్ వెహికల్. గ్లాసులు కూడా చూడండి, అన్ని ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినాయి ఉన్నాయి. ఇది 13, ఇది కూడా 13 షోరూమ్ నుంచి వచ్చింది. ఒక్క గ్లాస్ కూడా మారలే. ఇంటీరియర్ మాత్రం హైలైట్ ఉంది చూడండి. ఇంటీరియర్ చూడండి, చాలా నీట్గా ఉంది. ఎక్కడ సీట్ కవర్ చిన్నడం లాంటివి కానీ ఏం లేదు, నీట్గా ఉంది, ఒరిజినల్ ఉంది. డాష్ బోర్డ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ డోర్ కూడా చూడండి, షోరూమ్స్ వచ్చింది, డోరు మారలేదు. ఈ వెహికల్ కూడా, ఈ డోర్ కూడా చూడండి, ఇది కూడా ఒరిజినల్ షోరూమ్స్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బాగుంది చూడండి. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, బ్యాక్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ కూడా, కాలనీ కూడా సైలెంట్గా ఉంది, డీసెంట్గా ఉంది కాలనీ అంతే. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ, ఈ డోర్ పడలేదు. ఇది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి.
రైట్ సైడ్ వ్యూ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు. ఈ గ్లాసులు, ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినలే, ఏది మారలేదు. చూడండి, గట్టినే ఉంది. డిక్కీ కూడా చూడండి, డిక్కీ కూడా అంతా ఒరిజినల్ ఉంది. జాకీ, వీల్ పానా సెట్ ఉన్నది మొత్తం. చూడండి, ఇది కూడా షోరూమ్ చూసిన టైరే. ఇక్కడ చిన్న రస్ట్ అనేది చూడండి, చిన్న రస్ట్ కూడా లేదు ఇక్కడ. చూడండి ఎంత నీట్గా ఉందో. 5 షోరూమ్స్ వచ్చిన టైర్లు ఉన్నాయి. ఇవి కూడా జాకీ, వీల్ పానా చూడండి, ఎక్కువ వాడలేదు. డిక్కీ కూడా అంతా ఒరిజినల్. నాలుగు పవర్ విండోస్ చూడండి, 4 పవర్ విండోస్, అంటర్లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. వెహికల్ యొక్క రీడింగ్ కూడా చూడండి, 73,700. లాస్ట్ సర్వీసింగ్ 67,000కి అయింది. ఇప్పుడు 77,000కి చేయాలి. అది కంటిన్యూగా అవుతుంది. ఇప్పుడు కొన్న వాళ్ళు ఎవరో 77,000కి చేస్తే ఇంకా 5,000 తిరగగానే చేస్తే కంటిన్యూ అవుతుంది షోరూమ్ ట్రాక్. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది, కొంచెం టైం పడుతుంది. చూడండి, సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, వర్కింగ్లోనే ఉంది. ఇప్పుడు సౌండ్ వచ్చింది కాబట్టి ఆపిన, సౌండ్ రావద్దు వీడియోలలో. ఏసీ అయితే చిల్డ్, ఇమ్మీడియట్లీ కూల్ అయిపోతుంది. ఏసీ ప్రాబ్లం అయితే లేదు, 100%. అంత చల్లగా వస్తుంది ఏసీ. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, ఇంజన్ బీటింగ్ చూడండి, అసలు షోరూమ్ బండికి ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది బీటింగ్ అయితే. టైమింగ్ చైన్ కూడా అంతా ఒరిజినల్, A to Z అంతా ఒరిజినల్ ఉంది చూడండి. ఆప్రాన్స్ అన్నీ ఒరిజినల్. పట్టీ కూడా, షో పట్టీ ఉందా, ఈ పట్టీ కూడా ఒరిజినల్. బ్యాటరీ కూడా కొత్తదే, మంచిగానే ఉంది. హెడ్ కూడా చూడండి, ఇక్కడ అసలు ముట్టుకోలే, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బండి. బ్యానెట్ కూడా ఒరిజినల్. ఇలా డీజిల్ వేసుకొని వెళ్ళిపోడు, వెహికల్ అంతా బాగుంది. ఆయిల్ కూడా బాగానే ఉంది, ఇంకొక 5,000 తిరిగినాక మార్చుకోవాలి. ఎలాంటి స్మోక్ వాలెట్ రాదు కూడా, ఎందుకంటే ఇంత తక్కువ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉన్న బండి ఒరిజినల్ ఉంది చూడండి, ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ కానీ ఏమీ లేదు, ఇంత ఒరిజినల్ బండి. నా వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కదా. ఇక కస్టమర్ అయితే 4 లక్షలు కావాలంటున్నారు, నేనే 3,90,000 పెడతాను. అందులో కూడా స్లైట్లీ కొద్దిగా మీ ఇష్టం, నచ్చినంత ఇవ్వండి, బార్గెనింగ్ అని చెప్పాను. మీరు రండి, నేను డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడిస్తాను. వెహికల్ అయితే నెంబర్ 1 కండిషన్లో ఉంది. వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,90,000. అంతే కదా సార్? ఒక దాంట్లో కూడా 4 లక్షలు రావు కొంచెం, ఎందుకంటే 13 మోడల్ కదా. 3,90,000 పెడుతున్నాను. డైరెక్ట్ మీరు కూడా వస్తారు కస్టమర్ అని మీరే మాట్లాడుకోండి. 2% ఆఫీస్ కమిషన్ ఉంటుంది, డైరెక్ట్ ఓపెన్ ఉంటుంది. 2% మీకైనా వాళ్ళకైనా ఎవరికైనా 2% ట్రై చేస్తాను. నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు రండి, నేను కస్టమర్తో మాట్లాడిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాంటి మంచి మంచి కార్లు ఉంటే చెప్పండి, నేను కూడా వచ్చి డైరెక్ట్ ఇట్లా ఒరిజినల్ ఉంటేనే డైరెక్ట్ కాల్ చేయండి, వచ్చేస్తే వీడియో చేస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.